సో ఇప్పుడు మళ్ళీ కోవిడ్ న్యూ వేరియంట్ వచ్చింది అని భయపడుతూ ఉన్నారు జనాలందరూ. వాట్ ఈస్ ఇట్, హౌ డేంజరస్ ఇట్ ఈస్? లేదండి. సో వన్ థింగ్, ఎస్, కొత్త వేరియంట్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. ప్రాబబ్లీ ఇది ఇంకొక ఫ్లూ లాగా ఇప్పుడు వెదర్ చేంజ్ అయినప్పుడు, ఎస్పెషల్లీ ఈ వెదర్స్లో కొత్త ఫ్లూ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా కామన్. కానీ మేము చూసేవి ఏంటంటే సేమ్ కామన్ కోల్డ్ లాగా కాఫ్, కోల్డ్ అండ్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అవి కూడా అంటే థ్రోట్ వరకు, సోర్ థ్రోట్ కానివ్వండి, కొంచెం ఫీవర్ కానివ్వండి అనేది ఉంటుంది. వాటంతట అదే తగ్గిపోతుంది. ఒకటి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ముందు కోవిడ్ డ్రగ్స్, ముందు కోవిడ్ వ్యాక్సిన్ మనం వాడలేము దీనికి, ఎందుకంటే అవి ఎక్స్పైర్ అయిపోయాయి. సో దీనికి ట్యాబ్లెట్ లేదు. ఓకే, కానీ ఫస్ట్ ట్యాబ్లెట్ అవసరం అయ్యే స్టేజ్లో ఉందా అంటే లేదు. ఇట్ ఈస్ వెరీ మైల్డ్. యా, చాలా ట్రాన్స్మిసిబుల్, అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది ఇది. కానీ స్ప్రెడ్ అయినందుకు దీనివల్ల ఏదైనా డెత్ రేట్స్ కానివ్వండి, సివియర్ ఫెటాలిటీ కానివ్వండి మనం చూస్తున్నామంటే నో, అసలు నాట్ ఎట్ ఆల్. మైల్డ్ ఫ్లూ లాగా వస్తుంది, ఫ్లూ లైక్ సిమ్టమ్స్ ఉంటున్నాయి, అండ్ దానంతట అదే రికవర్ అయిపోయి వెళ్ళిపోతుంది అనమాట. ఇమ్యూనిటీ లెస్ ఉన్న వాళ్ళకి అండ్ ఎస్పెషల్లీ పెద్ద వాళ్ళకి, ఎల్డర్లీ పీపుల్ అండ్ చిన్న పిల్లలకి ఏమైనా కొద్దిగా ఎఫెక్ట్ ఉంటుందా? లైక్ ఇట్స్ అందరికీ అలాగే స్ప్రెడ్ అవుతుంది. కానీ ఉన్న సిమ్టమ్స్ ఇవి ఏదైతే ఉందో అది చాలా మైల్డ్గా ఉంటున్నాయి. కాఫ్, కోల్డ్, ఫ్లూ లైక్ సిమ్టమ్స్, ఫీవర్. కొంతమందికి మనము చికెన్ గున్యా, డెంగీ లాగా సిమ్టమ్స్ లాగా ఉంటున్నాయి అనమాట. జాయింట్ పెయిన్స్ ఉంటున్నాయి, వైరల్ ఆర్థరైటిస్ అని అంటాం దాన్ని. సో జాయింట్ పెయిన్స్ ఉంటున్నాయి, కొంచెం ఫెటీగ్ అంటే బలహీనత. ఇప్పుడు మనం పోస్ట్ వైరల్ సిండ్రోమ్ అని అంటాం. ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చాక అది తగ్గిపోయాక కొంచెం వీక్నెస్, కొంచెం ఫెటీగ్, కొంచెం జాయింట్ పెయిన్స్, సో ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. చిన్నపిల్లల్లో ర్యాష్ లాగా కూడా కనిపిస్తుందంట. కానీ నథింగ్ టు వరీ, దానంతట అదే వస్తుంది, అదే పోతుంది. సో మెడిసిన్స్ ఏం తీసుకోవాలి అంటే సివియర్ ఫీవర్ ఉందనుకోండి, ఒక పారాసిటమాల్ తీసుకోండి. రెగ్యులర్ మనం రెగ్యులర్ ఫ్లూకి ఏం చేస్తామో అవి తీసుకోండి. ఎక్కువ రోజులు కూడా ఉండట్లేదు, 2-3 days మహా అయితే ఉండి ఇట్ ఈస్ గోయింగ్ ఆఫ్ అంతే.